తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందడి నెలకొంది. తెలుగు లోకిళ్లు కలకళ్లాడుతున్నాయి. ఇటు మార్కెట్లకు జనం క్యూ కట్టారు. మామిడాకులు పూల కోసం ఉదయం నుంచే పోటెత్తారు. మామిడికాయలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్లో ఏ మార్కెట్ చూసినా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, ఈరోజు ఉగాది పండుగ శోభ నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మార్కెట్లలో సందడి ఏ విధంగా ఉంది? మీరు ఏ మార్కెట్లో ఉన్నారు? ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరము. ఈరోజు గుడిమల్కాపూర్ మార్కెట్లో కొనుగోలుదారులతో ఉదయం నుంచి మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉగాది అంటేనే కొత్త కుండలో ఉగాది పచ్చడి చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మార్కెట్లో ఒకే చోట అటు ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు దొరకడంతో వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్కి కొనుగోలుదారులు అయితే క్యూ కట్టారు. ఉదయం నుంచి కూడా ఇదే సందడి నెలకొంది. ఈరోజు ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన వస్తువుల కొనుగోలు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడ పురాణాపూర్. ఎట్లా ఉన్నాయి ఈసారి రేట్లు పిరంబునే చాలా కుండ 300, 250 అంటారు. యాపాకు మామిడాకు అగ్గో ఉన్నది, మంచిగానే ఇస్తారు. 10 రూపాయలకు ఇస్తారు. మామిడికాయలు పిరమే ఉన్నాయి అన్ని. కొబ్బరికాయ 40 రూపాయలు అంట. పువ్వులు అయితే 50 రూపాయలు గజం అంటున్నారు. ఏం కొనేటట్లు లేవు. ఏదో కొనాలి పండుగకి. ఇక ఒకటప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు 3 ఇస్తారు. ఇవ్వాలి 50 రూపాయలు అంటున్నారు. ఏం చేయాలి? గతంతో కంటే ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కొనుగోలుదారులు. అసలుకి రేట్లు ఎక్కువగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అమ్మకందారులతో మాట్లాడి ఎట్లున్నాయమ్మా రేట్లు ఈసారి? ఏం రేట్లు లేవు. ఇవి ఈరిగిలో పడ్డాం. తెచ్చి అమ్ముడు పోయాయా మొత్తం? ఏం బాగాలేవు. వాటి అక్కడ ఎత్తుకపోతున్నా. మార్కెట్లో ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఎలా ఉంది గిరాకీ ఏంటి అని చెప్పేసి. అన్న, గిరాకీ ఎట్లుంది అన్న ఈసారి? ఏంటమ్మా గిరాకీ ఎట్లుంది? గిరాకీ సారి జర అంత స్పీడ్ లేదు, మామూలుగా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ? అంతా ఊరికెళ్ళి తెస్తారు, మేము ఇక్కడ తీసుకొని అమ్ముతున్నాం. సార్ చెప్పండి, ఉగాది అంటేనే మన తెలంగాణలో కొత్త కుండ, ఉగాది పచ్చడి ఎలా ఉంది ఈసారి? ఈసారి కూడా ప్రతిసారిలో ఉంది మేడం. ఎట్లా చేసుకుంటారు పండగ కుటుంబ సభ్యులతో? పండగకి ఇక పిల్లలు ఫ్యామిలీతోటి ఇంట్లోనే చేసుకుంటాం మేడం. గుడికి వెళ్ళి రావడం కామన్ ఇక రొటీన్. పచ్చడి ఎందులో తయారు చేస్తారు? కొంతమంది కొత్త గిన్నెలో తయారు చేస్తారు, కొంతమంది కొత్త కుండలో తయారు చేస్తారు. మీరు ఎలా చేస్తారు? మేము కూడా కుండలో చేస్తాం మేడం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కుండలో చేస్తాము. కొంతమంది ఇంట్లో వేరే రకంగా చేస్తారు, అంటే వాళ్ళ పర్సనల్గా ఉండొచ్చు. కానీ కొన్ని సాంప్రదాయం ప్రకారం మనము ఇంట్లోనే కుండలో తయారు చేస్తాం మేడం. ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి మామిడికాయ, చింతపండు, బెల్లం, చెరుకు ఇవన్నీ ఒకే చోట దొరకడంతో కొనుగోలుదారులు ఈ మార్కెట్కే వస్తున్నారు. అన్న, ఏమేమి కొన్నారన్న ఈరోజు? ఏముందండి, మామిడికాయలు, యాపు, చెరుకు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉండదు, గుడిమల్కాపురం. రేట్లు ఏమన్నా ఎక్కువగా అనిపిస్తుంది? రేట్లు ఎక్కువ ఉన్నాయి మేడం, ఈరోజు ఎక్కువ ఉన్నాయి మేడం. అమ్మ, ఎట్లుంది చింతపండు రేట్? ఎట్లుంది? 150 ఇస్తున్నాం. 160 ఏమంటున్నారు వచ్చిన కస్టమర్స్? ఏమంటారు మేడం? తీసుకెళ్తుంది. ఎక్కువనే అంటారు మేడం. ఎంతమ్మా ఈ చింతపండు? అది ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఉంటామండి, సన్ సిటీ. చింతపండు ఉందని కొత్తగా వచ్చింది కదా, చూద్దామని వచ్చింది. రేటు ఎంత మా అమ్మ? అయితే ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి వస్తువుల్ని అన్నిటినీ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్తున్నారు. అటు ఉగాది అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త కుండని పూజించి ఆ తర్వాత ఈ కుండలోనే ఉగాది పచ్చడి చేస్తామని చెప్తున్నారు. ఈ మార్కెట్ మొత్తం అటు పూలతో, కుండలతో, మామిడి ఆకులు, వేప పువ్వు ఇవన్నీ కూడా అమ్ముతూ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. ఉదయం వేళల్లో ఎక్కువగా కొనుగోలుదారులు ఉన్నారు. చాలామంది నిన్ననే మార్కెట్కి వచ్చి కొనుగోలు చేశారు అని చెప్తున్నారు. వీళ్ళతో మాట్లాడిద్దాము ఈసారి గిరాకీ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎట్లుందమ్మా ఈసారి రేట్లు? ఎట్లున్నాయి? మంచిగానే మేట. ఏమంటున్నారు వచ్చిన కస్టమర్లు? మంచిగా పోతున్నాయి అంటారు. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర మామిడాకు ఉంది, వేప పువ్వు ఉంది,
సర్వత్ కుండలు ఉన్నాయి, మంచిగా పోతున్నాయి బిడ్డ, మంచిగా బతుకుతున్నాం కష్టపడరం. ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ? ఇవే ఇడికి కొనుక్కొచ్చినాం, రైట్ సుజాత. రైతు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చినాం. చూస్తున్నాం కదా, గుడిమల్కాపూర్ మార్కెట్ అంతా కూడా కొనుగోలుదారులతో సందడిగా మారింది. ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి ప్రతి ఇంట్లోనూ మనకి తెలుగువారి ఇంట్లో కనిపిస్తుంది. దానికోసం ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కొనుగోలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులు అయితే మార్కెట్ బాట పట్టారు. రాధిక, థ్యాంక్ యూ సుజాత.